హలో యానిమీ ఫ్యాన్స్, నేను వచ్చేసి ఐ గాట్ చీట్ స్కిల్ ఇన్ ద వరల్డ్ ఐ బికమ్ ఏ అండ్ రైవల్ ఇన్ ద రియల్ వరల్డ్ యానిమీ ఎపిసోడ్ 6 అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. స్టార్టింగ్ సీన్లో వచ్చేసి అనేది ఒక బుక్ అనేది చదువుతుంటారు అనమాట. ఒక బుక్ పేరు వచ్చేసి ద బుక్ ఆఫ్ ద సేజ్ అనమాట. ఆ ఒక బుక్ రాసిన వ్యక్తి ఎవరు కాదు, మన ఉండే ఇంటి ఓనర్ అనేది రాసి ఉంటారు అనమాట. ఒక బుక్ అనేది అతను అది ఏమని రాశారంటే, నేను వచ్చేసి అన్నిటిలా మాస్టర్ చేశాను, నేను వచ్చేసి మ్యాజిక్ అదేవిధంగా మార్షల్ ఆర్ట్ ఈ విధంగా అన్నిటిలా మాస్టర్ చేశాను, కానీ నన్ను వచ్చేసి ఒక రోజు అనేది గార్డెన్ అని వచ్చి తన వరల్డ్కి అనేది ఇన్వైట్ చేశాడని చెప్తారనమాట. అప్పుడు మన అనేది షాక్ అయిపోతారు అనమాట. అతను వచ్చేసి గాడ్ ఇన్వైట్ చేసి ఆ విధంగా చదువుతున్నప్పుడు తను అంటారనమాట, నీ దగ్గర ఉన్న పవర్ అనేది చాలా పవర్ అనమాట. ఈ యొక్క పవర్ వల్ల వచ్చేసి చాలామంది అనేది ఏడ్ చేస్తారు, అదేవిధంగా నేను చాలా దూరంగా పెడతారు, కాబట్టి నువ్వు వచ్చేసి ఒంటరిగా ఉండకుండా చాలామంది స్నేహితులను చేసుకో అని చెప్తారనమాట. అది ఆ విధంగా చెప్తున్నాడు. మన కూడా ఎలా చేసుకోవాలి స్నేహితులు అంటే, నువ్వు వచ్చేసి మెల్లమెల్లగా వచ్చేసి నువ్వు స్నేహితులు చేసుకో, లేకపోతే నువ్వు వచ్చేసి నా లెక్క ఒంటరిగా మెలిగిపోతావు, ఈ విధంగా చనిపోతావు ఒంటరిగా అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి మన కూడా సరే చేసుకుంటానంటారనమాట. అప్పుడు వచ్చేసి ఆ ఒక బుక్ అనేది మాట్లాడతారనమాట. అప్పుడు ఆ బుక్ అంటుందన్నమాట, నీకు ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే మాత్రం నన్ను అడుగు అని చెప్తారనమాట ఒక బుక్ మాట్లాడుతూ. అప్పుడు మనం అంటాడు, నేను మ్యాజిక్ నేర్చుకోవాలి అనేసరికి ఒక బుక్ అంటుంది, నువ్వు వచ్చేసి మా ఒక వరల్డ్ చెందిన వ్యక్తి కాదు, నువ్వు వచ్చేసి వేరే వరల్డ్ చెందిన వ్యక్తి, కాబట్టి నీకు వచ్చేసి మ్యాజిక్ అనేది నేర్చుకోవడం చాలా కష్టము అని చెప్తానమాట. అదేవిధంగా మీ యొక్క వరల్డ్ ఉన్న వాళ్ళకి అనేది వాళ్ళ బాడీలో వచ్చేసి మ్యాజిక్ అనేది ఫ్లో అవుతుంది, కాబట్టి వాళ్ళు అనేది మ్యాజిక్ అనేది ఈజీగా నేర్చుకోగలుగుతారు, కాబట్టి నీకు అనేది ఒక వరం అనేది ఇస్తుందని చెప్తానమాట. అక్కడ స్కెల్టన్ అనేది ఆ ఒక స్కెల్టన్ అంటే అదే సేజ్ అనమాట, అంటే అతనే అనమాట. ఆ ఒక స్కెల్టన్ అనే వ్యక్తే మన ఈ యొక్క ఇంటి ఓనర్ అనమాట. అతను చెప్తారనమాట, నీకు ఒక వరం ఇస్తున్నాను, ఈ ఒక వరం వల్ల నువ్వు వచ్చేసి మ్యాజిక్ అనేది వాడగలుగుతావు అని చెప్పేసరికి మన కూడా సైలెంట్ కూడా అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న బుక్లో ఉన్న అక్షరాలు అనేది మన మైండ్లో కానీ వెళ్ళిపోతాయి అనమాట. అందులో ఉన్న పవర్ మొత్తం మన దగ్గర కానీ చేరిపోతాయి అనమాట. అప్పుడు ఆ స్కెల్టన్ వ్యక్తి అంటాడు, నేను వచ్చేసి నా జీవితంలో చేంజ్ అయిన పవర్ మొత్తం ఒక బుక్లో రాచాను, ఒక బుక్లో ఉన్న పవర్ మొత్తం ఇప్పుడు నీ యొక్క మైండ్లోకి వెళ్ళింది అని చెప్తారనమాట. అదేవిధంగా నువ్వు వచ్చి చాలా సంతోషంగా జీవించు, నువ్వు చాలా మంది ఫ్రెండ్ని చేసుకో, చాలా సంతోషంగా ఉండు అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి ఆ యువక అనేది ఆ పవర్ వెళ్తున్నప్పుడు అనేది యువనే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నప్పుడు యువనే కొంచెం సైడ్ జరిగి కింద పడుతారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ నైట్ అనేది కొంచెం భయపడిపోతున్నాడు. భయపడి మన దగ్గరికి వచ్చి ఏం జరిగిందని చూస్తున్నాడు. మన యువనే లేచి నిలబడతాను అనమాట. అప్పుడు వచ్చేసి ఆ ఒక నైట్ అనేది కొంచెం నార్మల్గా ఫీల్ అవుతాను అనమాట. అప్పుడు వచ్చేసి మన యువ అనేది అక్కడ ఉన్న స్కెల్టన్ వ్యక్తి దగ్గరగానే వెళ్తానమాట. ఆ ఒక సేజ్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మీరు వచ్చేసి నాకు కానీ చాలా పవర్ ఇచ్చారు కాబట్టి చాలా ధన్యవాదాలు అని చెప్తారనమాట. అదేవిధంగా మీకు కానీ చాలా థ్యాంక్స్ అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి అతను అంటాడు, నీకు వచ్చేసి మంచిగా జీవితం గడుపు, నువ్వు వచ్చేసి చాలా గుడ్ లక్ నీకు అని చెప్తారనమాట. ఆ విధంగా అతను విషయం చెప్పిన తర్వాత మన యువ అనేది మీ యొక్క ఆత్మ అనేది శాంతించాలని చెప్పేసి మన యువ అనేది అతను చెప్పేసి అక్కడ నుంచి అలానే వెళ్ళిపోతుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి ఆ ఒక స్కెల్టన్ అనేది మాయమైపోతుంది. అప్పుడు మన యువ అనేది ఆ ఒక బుక్ని తీసుకుని అనేది అతను ఒక ఇంటికి అనేది వస్తాడు. వచ్చి ఆ ఒక బుక్ అనేది చదువుతుంటారు అనమాట. అప్పుడు ఆ ఒక బుక్లో ఉన్న మ్యాటర్ అనేది చదువుతున్నప్పుడు అతనికి అనేది ఆ ఒక పవర్ ఎలా ఇమాజిన్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలని వస్తున్నప్పుడు అతనికి అనేది ఒక స్కిల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ ఒక స్కిల్ ఏంటంటే ఇమాజినేషన్ మ్యాజిక్ అనమాట. అతను ఒక ఏ మ్యాజిక్ ఇమాజిన్ చేస్తే ఆ ఒక మ్యాజిక్ అనేది అతనికి అనేది పవర్ అనేది వస్తుంది అనమాట. ఆ ఒక స్కిల్ యాక్టివేట్ అయిన వెంటనే మన యూ అనేది ఆ ఒక పవర్ చెక్ చేద్దామని మన యూ అనేది అతని యొక్క చేతిని అనేది అతని యొక్క హార్ట్ దగ్గర పెట్టుకొని చూసుకున్నప్పుడు అతని యొక్క పవర్ అనేది ఇమాజినేషన్ చేసుకుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి ఆ ఒక పవర్ అనేది ఇమాజిన్ పవర్ అనేది యోగ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మన యూ అనేది ఒక పవర్ అనేది సెన్స్ అవుతుంది అనమాట. అప్పుడు వచ్చేసి పక్కపట్టిన నైట్ అనేది అంటే అరుస్తూ ఉంటుంది అనమాట, మన యోగ వచ్చేసి మ్యాజికల్ పవర్ వచ్చిందని. అప్పుడు మన కూడా అర్థం చేసుకొని మన యూ అనేది బయటికి వెళ్ళి ఆ ఒక మ్యాజికల్ పవర్ అనేది ఎలా యూజ్ చేయాలని యూజ్ చేస్తూ ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మన యూ అనేది తన దగ్గర ఉన్న స్కిల్ అనేది యాక్టివేట్ చేస్తారు అనమాట. అది ఇమాజినేషన్ మ్యాజిక్ స్కిల్ అనేది యాక్టివేట్ చేసి తను వచ్చేసి తన చేతికి ముంగడి చాపి తన చేతిలో అనేది ఒక వాటర్ బాల్ లాంటిది రావాలని అతను వచ్చేసి ఇమాజిన్ చేసుకుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ అనేది ఒక వాటర్ బాల్ అనేది వస్తుంది మన యూ చేతిలోకి వచ్చేసి. అప్పుడు యూ అనేది ఒక వాటర్ బాల్ చూస్తున్నప్పుడు పక్కపడేసరికి మనం నైట్ కూడా ఒక వాటర్ బాల్ అనేది వచ్చి ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి వాళ్ళిద్దరు కలిసి దాని ఒక పవర్ అనేది చెక్ చేద్దామని వాళ్ళు వచ్చేసి మోడున్న ట్రీస్ మీదకి అనేది వాళ్ళు అనేది ఒక పవర్ అనేది యూజ్ చేస్తారనమాట. అప్పుడు వచ్చేసి ఒక ట్రీస్ అనేది చెదరయి విరిగిపోతాయి అనమాట. విరిగిపోయేసరికి మనం దాన్ని చూస్తున్నప్పుడు నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన అలెక్సా కింగ్డమ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మన అలెక్సా కింగ్డమ్లో వచ్చేసి రాజు అంటాడు అనమాట, నువ్వు యోగా నుంచి ఏం తెలుసుకున్నావు అనేసరికి అక్కడ ఉన్న క్యాప్టెన్ అనేది నేను అతను వచ్చేసి డార్క్ నైట్ రీజన్లోనే ఉంటున్నాడు, అతను వచ్చేసి చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, అతను వచ్చేసి వేరే ఒక దేశం నుంచి వచ్చినట్టు అతని పేరు చూస్తే మాత్రం అతను ఒక వేరే దేశం నుంచి వచ్చినాడు అని చెప్తాడు అనమాట అక్కడ ఉన్న క్యాప్టెన్ అనేది. అదేవిధంగా క్యాప్టెన్ అంటారనమాట, మన అలెక్సా వచ్చేసి వెళ్ళంగానే అతను వచ్చేసి మ్యారేజ్ ప్రపోజ్ చేసినసరికి అక్కడ ఉన్న రాజు అనేది చాలా కోపంగా ఏమంటారంటే, అతనికి ఎంత ధైర్యం ఉంటే నా ఒక కూతురు అనేది అతని యొక్క వశం చేసుకుంటాడు, అతను ఎంత ధైర్యం ఉంటే నా కూతురు అనేది ఆ విధంగా చేస్తాడు అతను అనేది అక్కడ ఉన్న వస్తువులు అనేది పలగొడుతూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న క్యాప్టెన్ అనేది భయపడిపోయి అతని ప్రాణాలు కాపాడుకొని అతని కింద కూర్చుంటారు అనమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన యోగ క్లాస్లో అనేది సీన్ అనేది ఓపెన్ అవుతుంది. మన యోగ అనేది అతని క్లాస్లో ఉన్నప్పుడు అతని టీచర్ అనేది కబడ్డీ టీచర్ అనేది అటెండెన్స్ అనేది తీసుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి మన యోగ అనేది ఇక్కడ చైర్లో కూర్చొని ఆలోచిస్తుంటారు అనమాట, నేను వచ్చేసి ఎలా మ్యాజిక్ యూజ్ చేయాలి, ఎలా మ్యాజిక్ వాడాలని ఆలోచిస్తుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి కవడ మేడం అంటుంది అనమాట, మనం వచ్చేసి నెక్స్ట్ వీక్ నుంచి మనం అనేది ఆఫ్ క్యాంపస్ స్టడీ అనేది చేయబోతున్నాం అని చెప్తాను అనమాట. అప్పుడు వచ్చి మనం ఆ ఒక మాటలను షాక్ అవుతారు అనమాట. షాక్ అయ్యి అతను వచ్చేసి అంటాడు అనమాట, పక్కన పట్టున్న అమ్మాయి అనేది ఉంటుంది. మయ్యో అంటాడు, నేను వచ్చేసి దీని గురించి అంటే కానీ షెడ్యూల్ రాలేదు అంటారు అనమాట. అప్పుడు వచ్చేసి పక్కన పట్టున్న యూడో అంటుంది,
ఈ వచ్చే హాఫ్ క్యాంపస్ వచ్చేసి ప్రతి ఇయర్ ఉంటుంది. ఈ యొక్క హాఫ్ క్యాంపస్ అనేది మనకు అనేది పర్యావరణం గురించి తెలుసుకోనికి. అదేవిధంగా ఈ యొక్క హాఫ్ క్యాంపస్లో మనం వచ్చి 2 days అనేది అక్కడ 2 nights అనేది అక్కడనే ఉండాలి అని చెప్తారనమాట తను వచ్చేసి. అప్పుడు వచ్చేసి కవడ మేడం అంటుంది, ఈ యొక్క హాఫ్ క్యాంపస్లో మనం వచ్చి ఒక టీం అని డిసైడ్ చేస్తున్నాం. ఒక టీంకి వచ్చేసి 4 members ఉంటారు. ఈ యొక్క టీమ్స్లో నేను వచ్చేసి వాళ్ళ పేర్లు అనేది చెప్తాను మన కవడ మేడం అనేది. ఆ విధంగా చాలా టీమ్స్ అనేది చేసి ఉంటుంది. అందులో ఒక టీంలో వచ్చేసి మన ఇవే ఉంటాడు. ఆ ఒక టీంలో వచ్చేసి కైడే ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో. సెకండ్ వచ్చేసి అకినా ఇచ్చిన ఎల్లో కలర్ హెయిర్ ఉన్న వ్యక్తి ఉంటాడు. అదేవిధంగా రీన్ అనే కొత్త అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి వచ్చేసి మన ఇయ దగ్గర వెళ్ళి హాయ్ యుయ్య నా పేరు రీన్ అని చెప్తానమాట. అప్పుడు మన ఇయ్యో కూడా హాయ్ రీన్ అని మాట్లాడతారు అనమాట. అప్పుడు వచ్చి మన ఇయ్యో అంటాడు, నాకు వచ్చేసి ఇది నేను ఫస్ట్ టైం వచ్చేసి నేను వచ్చేసి క్యాంపింగ్కి వచ్చాడు. అదేవిధంగా నా దగ్గర వచ్చేసి ఒక డ్రెస్ లేవు, అదేవిధంగా నా దగ్గర వచ్చి బ్యాక్ ప్యాక్ కూడా లేదు ఈ యొక్క క్యాంప్కి అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న కైడే అదేవిధంగా అతని ఫ్రెండ్స్ అంటారనమాట, అయితే మనం వచ్చి షాపింగ్ వెళ్దామంటారనమాట. అప్పుడు వచ్చి మన ఇయ్యో అలాగే అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి షాపింగ్ అనేది వెళ్తుంటారు. అప్పుడు కౌరి అనేది వాళ్ళకి అనేది ఎదురొస్తారనమాట. కౌరి కూడా మన ఇయ్యో అనేది పిలుచుంటాడు. అందుకే వాళ్ళు కౌరి కూడా అతను తోడనే వస్తామని వస్తుంటారు. అప్పుడు చూసిన మన అక్కడ ఉన్న షాంగో చూసి తనని చూసి కౌరి కూడా మనతో వస్తుందా, చైర్మన్ కూతురు మనతో ఎలా వస్తుంది అంటూ ఉంటారు అనమాట. అప్పుడు మన రియో అంటాడు, తను వచ్చేసి నా ఫ్రెండ్ అందుకే తనతో వస్తుంది అంటారు అనమాట. అప్పుడు వచ్చేసి పక్కపడిన రియో అనేది నీకు తన ఫ్రెండ్ ఎలా అయింది అంటూ ఉంటారు అనమాట. ఆ విధంగా ఉంటున్నప్పుడు కౌరి అనే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి షింగో అనేది ఆ విధంగా అనేసరికి ఇంటదనమాట మన కౌరి. ఇనేసి నేను వచ్చేసి మీ యొక్క నార్మల్ ఫ్రెండ్లా ట్రీట్ చేయండి, నేను వచ్చేసి చైర్మన్ కూతురులా కాదు నన్ను ట్రీట్ చేయకండి ఆ విధంగా అంటూ వాళ్ళందరూ కలిసి వాళ్ళని షాపింగ్ చేయడానికి అనేది వెళ్తారనమాట. వెళ్ళినాక అక్కడ కౌరి వచ్చేసి మన ఇయ్యో అనేది ఒక బ్యాగ్ అనేది సెలెక్ట్ చేసి ఇస్తుంది అనమాట. మన కౌరి వచ్చి మన ఇయ్యో కూడా చాలా థ్యాంక్స్ కౌరి ఈ విధంగా హెల్ప్ చేసినందుకు. మన కౌరి కూడా ఏం పర్లేదు లేదండి అనమాట. అప్పుడు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ విధంగా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళకి అనేది పక్క పంటి గేమ్ సెక్షన్ అనేది అవపడుతుంది. అప్పుడు ఆ గేమ్ సెక్షన్ చూసిన అతని ఫ్రెండ్స్ అందరూ మనం షాపింగ్కి వచ్చాం కదా కొంచెం పని అక్కడ ఆ గేమ్ సెక్షన్లో ఎంజాయ్ చేద్దామని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనేది ఆ గేమ్ సెక్షన్కి అనేది వెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి మన షింగోక్ అనేది ఒక గేమ్ దగ్గర అనేది గిఫ్ట్ అనేది అవపడుతుంది. ఆ గిఫ్ట్ అనేది తీసుకోవాలంటే వాళ్ళు వచ్చేసి ఆ గేమ్ అనేది విన్నింగ్ కావాలి. అప్పుడు మన షింగో అనేది అక్కడ వెళ్ళేసరికి అతనికి అనేది ఆ గేమ్ అనేది ఆడరాదు. అప్పుడు వచ్చేసి మన యూ అనేది దగ్గర వెళ్ళి ఏమైనా అడిగేసరికి మనకి షింగో అంటుంది, నాకు వచ్చేసి ఈ గేమ్ అనేది సరిగ్గా ఆడరాదు, వచ్చేసి నాకు అనేది గిఫ్ట్ కావాలి అంటుంటారు అనమాట. అప్పుడు వచ్చి మన యూ అనేది నేను హెల్ప్ చేయాలి అని చెప్పేసి మన యూ అనేది ఆ గేమ్ అనేది ఆడుతుంటారు అనమాట. ఏ విధంగా అంటే అతను వచ్చేసి అతని స్కిల్ అనేది ఒక స్కిల్ అనేది యాక్టివేట్ చేసి అతను వచ్చేసి ఒక గేమ్ అనేది విన్ అవుతాడు అనమాట. విన్ అయ్యి మన షింగోక్ అనేది ఒక గేమ్ అనేది విన్ అయినందుకు అతనికి గిఫ్ట్కి వస్తుంది కాబట్టి ఆ గిఫ్ట్ అనేది మన యూ అనేది షింగోక్ అనేది ఇస్తాడు. అప్పుడు షింగో అనేది థ్యాంక్స్ అని చెప్తారనమాట మన యూకి వచ్చేసి. అప్పుడు వచ్చి అది చూసిన మన కైడే అనేది నాకు కూడా ఈ గిఫ్ట్ కావాలని చెప్పేసి మన యూ అనేది వేరే గేమ్ దగ్గర తీసుకెళ్ళి అతనితో పాటు ఇంకో గేమ్ అనేది ఆడిపిస్తారనమాట. ఆ గేమ్లో కూడా మన యూ అనేది విన్ అయ్యేసరికి ఆమెకు అనేది ఒక టెడ్డీ బేర్ అనేది గిఫ్ట్గా వస్తుంది. ఆ విధంగా తన ఫ్రెండ్స్ అందరూ అనేది తనని తీసుకువెళ్ళి వేరే గేమ్స్ అనేది ఆడిపించి మన యూతో అనేది చాలా గిఫ్ట్ అనేది గెలుచుకుంటారు అనమాట. ఆ విధంగా వాళ్ళకి అనేది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనేది చాలా హ్యాపీగా ఉంటారు అనమాట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటారు, చాలా థ్యాంక్స్ యూ అని అనేది ఈ విధంగా మాకు హెల్ప్ చేసినందుకు అనేసరికి వాళ్ళు ఏం పర్లేదు అంటారు అన్నమాట వచ్చేసి. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న గర్ల్స్ అందరూ అనేది మేము వచ్చి 13th floorకి వెళ్తాము, అక్కడ మేము అనేది మాకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి వెళ్ళి తీసుకుంటామని చెప్తారు అనమాట. అంటే గర్ల్స్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయని వాళ్ళు అనేది అక్కడికి వెళ్ళి గర్ల్స్ సంబంధించిన ఐటమ్స్ అని తీసుకుంటాసరికి వాళ్ళు అనేది వెళ్ళిపోతుంటారు అనమాట. మన యూ అలాగే ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళు వచ్చేసి కిందికి వెళ్ళి మనం అనేది కాఫీ తాగుదామని వాళ్ళందరూ అనేది కాఫీకి అనేది వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు వాళ్ళు అనేది కాఫీ తాగడానికి అనేది వెళ్ళిపోయినప్పుడు ఒక దగ్గర అనేది వైర్ అనేది కాలిపోయి ఉంటుంది అనమాట. అక్కడ చిన్న చిన్న మెరుపులు వస్తూ ఉంటాయి అనమాట అక్కడ వచ్చేసి. అప్పుడు మనం ఇయ్యాలి కదా ఫ్రెండ్స్ దగ్గర కాఫీ తాగుతూ మనం ఇయ్య అంటారు అనమాట. నాకు వచ్చి చాలా సంతోషంగా ఉంది, నేను వచ్చేసి ఈ విధంగా ఫ్రెండ్స్ తోటి కాఫీ తాగడానికి వచ్చినప్పుడు చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది అనేసరికి ఇక్కడ ఉన్న షింగో అనేది అయితే మనం డైలీ వద్దాం అంటూ ఉంటారు అనమాట మన షింగో అనేది. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న షాపింగ్ మాల్లో అనేది ఒక అలారం అనేది మోగుతుంటుంది అనమాట, ఫైర్ అలారం మోగుతున్నప్పుడు మనం ఇయ్యాలి కదా అందరూ అనేది వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్ళి చూసారు అక్కడ చాలా వరకు బయటకు వస్తుంటారు అనమాట చాలా మంది. అప్పుడు మనం అలాగే ఎలివేటర్ ఎక్కినామని అతను ముందు వెళ్ళేసరికి అక్కడ ఎలివేటర్ దగ్గర మొత్తం పోగుంటుంది అనమాట. అప్పుడు మన అనేది ఎమర్జెన్సీ డోర్ దగ్గర వెళ్ళి చూసరికి ఒక అతను అక్కడ నిలబడి ఉంటాడు అనమాట. అప్పుడు వచ్చేసి అని అడుగుతాను అనమాట, ఇక్కడ మా ఫ్రెండ్స్ అనేది కిందికి వచ్చేసారా అని అడిగేసరికి అతను అంటాడు, ఇంకా రాలేదు, వచ్చే మాత్రం మేము అనేది కిందికి పంపిస్తాము అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి కైడే అనేది రింగోక్ అనేది ఫోన్ చేస్తారనమాట. కైడే అంటున్నారు, మేము కూడా ఇక్కడ వచ్చి ఇరుక్కపోయినా మాకు వచ్చి ఇక్కడ చాలా వరకు మొత్తం ఫైర్ ఉంది, మేము అనేది బయటికి రాలేకపోతున్నాము అంటుంది అనమాట. అప్పుడు మన రియో అనేది మన రియో కానీ చెప్తారు అనమాట, ఏమనంటే మన ఫ్రెండ్స్ అందరూ అనేది అక్కడ ఇరుక్కపోయారు, వాళ్ళు వచ్చేసి ఫైర్ వాళ్ళు అనేది వాళ్ళు అక్కనే ఇరుక్కపోయారు అని చెప్పేసరికి మన రియో అనేది కొంచెం భయపడేసి అతను వచ్చేసి అక్కడ ఎమర్జెన్సీ మెట్ల మీద అనేది మీది కానీ పరిగెడుతూ వెళ్తుంటారు అనమాట. వెళ్తున్నప్పుడు అనేది మీది ఫ్లోర్ 10th floor వెళ్ళేసరికి అక్కడ చాలా వరకు ఫైర్ ఉండేసరికి మన యూ అనేది ఇప్పుడు మ్యాజిక్ వాడాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి మన యూ అనేది ఒక మ్యాజిక్ అనేది యాక్టివేట్ చేశాను వచ్చేసి తన బాడీ మొత్తం ఫ్లో చేసుకుంటారు అనమాట. వాటర్ మ్యాజిక్ అని ఫ్లో చేసి తను వచ్చేసి తన ఒక బాడీ మొత్తం ఒక ఆర్మర్లా చేసుకొని తన 13th floor దాకా అనేది వెళ్తూ చాలా స్పీడ్గానే వెళ్తుంటారు అనమాట. అక్కడ వెళ్ళేసరికి అక్కడ ఇంకా చాలా వరకు ఫైర్ ఉంటుంది అనమాట. అప్పుడు మన యూ అనేది అక్కడ ఉన్న గర్ల్స్ ఎక్కడ చూస్తున్నప్పుడు ఆ గర్ల్స్ అందరూ అనేది ఒక దగ్గర అనేది పడిపోయి ఉంటారు అనమాట కళ్ళు తిరిగి. అప్పుడు మన యూ వాళ్ళ దగ్గరికి అనేది చాలా పరిగెత్తు అనేది ముందుకు వెళ్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి చాలా వరకు ఫైర్ అనేది మన యూ మీద అనేది వస్తుంటారు అనమాట. మన యూ అనేది తన ఒక వాటర్ మ్యాజిక్ కానీ ఇంకా చాలా పెంచేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మన కౌరి అనేది కళ్ళు తెరిచి చిన్నగా మన యూ చూస్తారు అనమాట. యూ చూసరికి మన యూ అనేది అక్కడ ఉన్న ఫైర్లో నడుస్తూ వస్తుంటారు అనమాట. అప్పుడు అది చూసి మన కౌరి అనేది కళ్ళు తిరిగి మళ్ళీ కింద పడిపోతుంది అనమాట. పడిపోయినప్పుడు మన యూ అనేది చాలా స్పీడ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆమె దగ్గర చూసరికి వాళ్ళందరూ అనేది కళ్ళు తిరిగి కింద పడిపోయారని వాళ్ళు అనేది అతను భుజం మీద తీసుకొని అతను అనేది తన ఒక వాటర్ మ్యాజిక్ యూస్ చేస్తూ ఉంటారు అనమాట. యూజ్ చేసి అప్పుడు వచ్చేసి తన ఒక ఇక్కడ ఇంకా ఈ ఫ్లోర్లో ఎవరు ఉన్నారని అతను వచ్చి సెన్స్ చేస్తారనమాట. తన ఒక మ్యాజిక్ తోటి సెన్స్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి ఎవరు లేరని తెలుసుకొని తను వచ్చేసి వాళ్ళ
అనేది తీసుకొని తన యొక్క భుజం మీద వేసుకొని వాటర్ మ్యాజిక్ అనేది యూజ్ చేసి వాళ్ళని కూడా వాళ్ళ బాడీకి అనేది వాటర్ మ్యాజిక్ అనేది యాక్టివేట్ చేసేసి అతను అనేది చాలా స్పీడ్గా ముందుకు వెళ్తుంటారు అనమాట. వెళ్తున్నప్పుడు ముందుకు వెళ్ళే దారిలో వచ్చేసి ఇంకా ఫైర్ అనేది చాలా వరకు పెరిగిపోయి అక్కడ ఉన్న దారి అనేది మూసుకపోతుంది. అప్పుడు యూఏ వచ్చేసి అటు చూసినప్పుడు అనేది తనకు అనేది ఒక బ్యాడ్జ్ అనేది అవపడుతుంది. ఆ ఒక బ్యాడ్జ్ అనేది మన యూఏ అనేది కౌరిక అనేది గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంతకుముందు గేమ్ ఆడేటప్పుడు తన ఒక గేమ్ అనేది విన్ అయినందుకు ఒక బ్యాడ్జ్ అనేది వచ్చి ఉంటుంది. ఆ ఒక బ్యాడ్జ్ అనేది తన జేబులో వేసుకొని తను వచ్చేసి వాళ్ళని ఎలాగైనా కాపాడాలని చెప్పేసి తన ఒక ఫుల్ పవర్ అనేది యూజ్ చేస్తారనమాట. వాటర్ పవర్ యూజ్ చేసి తను వచ్చేసి అక్కడ ఉన్న బిల్డింగ్ అనేది కింది ఫ్లోర్ దాకా పగలకూడదు అనేది కిందికి వస్తూ ఉంటారు అనమాట. అప్పుడైనా బయట చూసినట్లయితే అది రియో అలాగే మన షింగో అనేది వాళ్ళని భయపడుతూ ఉంటారు అనమాట. అప్పుడు ఫైర్ మ్యాన్తో అంటారు అనమాట, మా ఫ్రెండ్ని కాపాడలేరా మీరు అంటే ఆ ఫైర్ మ్యాన్ అంటాడు, చాలా వరకు అనేది ఫైర్ అనేది ఎక్కువ ఉంది, మేము వచ్చేసి లోపలికి వెళ్ళలేకపోతున్నాం అంటారు అనమాట. అప్పుడు వచ్చి మన షింగో అలాగే మన రియో అనేది నిలబడి చూస్తున్నప్పుడు అక్కడ బిల్డింగ్ అనేది చాలా వరకు అనేది కూలిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి మన రియో వచ్చేసి బయటకు అనేది వస్తుంటారు అన్నమాట. వాళ్ళని తీసుకొని వస్తున్నప్పుడు మన రియో అలాగే షింగో అనేది చాలా కోపంగా నువ్వు వచ్చేసి ఇలాంటి పనులు మళ్ళీ చేయక మాకు చాలా భయం వేసింది అంటేసరికి ఆడ మన రియో అనేది సారీ అని చెప్పేసి అనమాట తన ఫ్రెండ్స్కి అనేది. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న మిగతా ఒక ఫైర్ మ్యాన్ అనేది మీరు ఈ విధంగా చేయొద్దని చెప్పేసి వాళ్ళని తిడుతుంటారు అనమాట. మన రియో అనేది సారీ అని క్షమించండి, మీ విధంగా ఇంకోసారి చేయమని చెప్పేసి అనమాట. చెప్పేసిన తర్వాత నెక్స్ట్ సీన్లో వచ్చేసి అలాగే మన కౌరి యొక్క ఫాదర్ అనేది వస్తాడనమాట. వచ్చేసి చాలా థ్యాంక్స్ నువ్వు వచ్చేసి మళ్ళీ మా ఒక కూతురిని కాపాడినందుకు అని చెప్తారనమాట. అప్పుడు మన ఇయ్య కూడా ఏం పర్లేదు అంటారనమాట. అప్పుడు వచ్చేసి మన ఇయ్య దగ్గర ఉన్న ఒక బ్యాచ్ అనేది కౌరికి అనేది ఇస్తారనమాట. అప్పుడు మన కౌరి అనేది ఒక బ్యాచ్ తీసుకొని తన అనేది వాళ్ళ డాడీని చూస్తూ భయపడి ఏడుస్తూ ఉంటారు అనమాట. కొంచెం భయపడి ఉంటుంది అనమాట. తను వచ్చేసి ఈ యొక్క ఇన్సిడెంట్ వల్ల భయపడినందుకు వాళ్ళ ఒక ఫాదర్ అనేది తన అనేది హగ్ చేసుకొని ఏం భయపడక అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి ఇయ్య అనేది ఈ విధంగా ఉంటుంది ఆ ఫ్యామిలీ ఫీలింగ్ అంటే అనుకుంటూ మన ఇయ్య అనేది ఇంటికి అనేది వెళ్ళిపోతాను అనుకుంటారు అనమాట. నన్ను అనేది ఈ విధంగా చూసుకొని అనేది ఎవరు లేరు అనుకుంటూ తన అనేది ఇంటికి అనేది వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళి తన డోర్ సరికి నైట్ టైం తను వచ్చేసి హగ్ చేసుకుంటారు అనమాట. వచ్చేసరికి మన ఇయ్య సంతోషించి తను వచ్చేసి డిన్నర్ టైం అయింది కదా, మనం వచ్చి డిన్నర్ చేద్దాం పదని వాళ్ళు అనేది వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు వచ్చి మన నెక్స్ట్ సీన్లో వచ్చేసి అనదర్ వాళ్ళు వచ్చేసి ఒక అమ్మాయి అనేది ఒక ర్యాబిట్ వీక్ అనేది అటాక్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ ఒక ర్యాబిట్ అంటుంది అనమాట, నా పవర్ గురించి తెలుసు కదా, నా కరెంట్ స్టేటస్ గురించి కూడా తెలుసు కదా, ఎందుకు నాతో పెట్టుకుంటున్నావు అంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి ఒక అమ్మాయి అంటుంది అనమాట, నువ్వు వచ్చేసి నన్ను ఏం చేయలేవు అంటూ తన ఒక పవర్ అనేది రిలీజ్ చేస్తారనమాట. తన ఒక పవర్ చూసరికి అక్కడ ఉన్న ర్యాబిట్ అనేది భయపడిపోతుంది అనమాట. ఎందుకంటే తన ఒక పవర్ అనేది డార్క్నెస్ తోటి ఉంటుంది అనమాట. అప్పుడు ఆ ఒక ర్యాబిట్ అనేది ఒక పవర్ చూసి ఇది వచ్చి డివైన్ ఆర్క్ ఒక పవర్ కదా, ఈ యొక్క పవర్ నీకు ఎలా వచ్చింది అంటుంటారు అనమాట. అప్పుడు ఒక అమ్మాయి అంటుంది, నువ్వు వచ్చేసి నన్ను ఏం చేయాలి, నేను వచ్చేసి ఈ యొక్క వరల్డ్ అనేది డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ యొక్క వరల్డ్లో ఉన్న నీకైనా ఏం సరిగ్గా లేవు, ఈ యొక్క వరల్డ్ నాకు నచ్చలేదు అంటూ తనని ఈ యొక్క వరల్డ్ అనేది డిస్ట్రాయ్ చేస్తాను, అతవితే నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఆ అమ్మాయి అనేది కంచెలు వెళ్ళిపోయిన వెంటనే ఒక ర్యాబిట్ అనేది ఆలోచిస్తాను అనమాట. నాకు వచ్చేసి డిస్ ఆఫ్ కిక్స్ అనే ఒక పవర్ ఉంది, ఆ ఒక పవర్ నేను వచ్చేసి ఒకరికొకరు పాస్ చేసేయాలి, ఆ ఒక పవర్తో అతను అనేది ఈ యొక్క అమ్మాయి అనేది ఆపేస్తాడు అనుకుంటూ ఉంటాను అనమాట. ఈ యొక్క సీన్తో అనేది ఒక వీడియో ఎండ్ అయిపోతుంది గైస్. వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ 7 కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి 200 లైక్స్ అనేది కంప్లీషన్ వెంటనే మీకు అనేది ఎపిసోడ్ 7 అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.